చాలా మందికి థిన్ ఉండే వాళ్ళలో కూడా వెయిట్ తగ్గిన తర్వాత కూడా డబల్ చిన్ అంటే దవడ కింద భాగం చాలా ఆబ్వియస్గా కనపడుతుంటుంది. ఈ డబల్ చిన్ ఎట్లా ఉంటుంది, దీనికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో డబల్ చిన్ యూజువల్గా మనకి ఇక్కడ స్టబర్న్ ఫ్యాట్ ఉంటుంది. జెనెటికల్గా కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది హార్మోనల్ లోపం ఉన్న వాళ్ళు అంటే థైరాయిడ్ కండిషన్స్తో అంటే థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా హైపోథైరాయిడ్ కండిషన్లో కూడా మనకి డబల్ చిన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి వెయిట్ పెరగగానే ఫస్ట్ డబల్ చిన్ వచ్చేస్తుంది, తర్వాత వెయిట్ తగ్గిన తర్వాత కూడా కొంతమందికి డబల్ చిన్ వెళ్ళదు. సో ఈ డబల్ చిన్ ఏంటంటే చూడగానే మనకు ఆడ్గా కనిపిస్తుంది, జా షేప్ ఉండకుండా ఉంటుంది. ఈ డబల్ చిన్ వాళ్ళకి మనకు ఇనిషియల్గా కొన్ని హైఫూ లాంటి డివైజెస్తో కొంత ఎఫెక్ట్ ఉంటుంది, అంటే మెల్ట్ చేయడానికి. తర్వాత ఎవరికైతే చిన్నగా ఉండి డబల్ చిన్ కనపడుతుందో వాళ్ళకి చిన్న ఎన్హాన్స్మెంట్ చేసినప్పుడు కూడా మనకి డబల్ చిన్ అనేది తక్కువ కనపడుతుంది. తర్వాత డబల్ చిన్ మెల్ట్ చేయడానికి లైపోలైటిక్ ఇంజెక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అది కూడా మనం ఒక 2 to 3 సెషన్స్ లో మనం చేసినప్పుడు మనకు అది ఫ్యాట్ మెల్ట్ అయ్యి మనకు కనీసం ఒక 40-50% డిఫరెన్స్ వస్తుంది. ఇది కాకుండా కొన్నిసార్లు థ్రెడ్స్ స్కిన్ లూజ్ ఉండి డబల్ చిన్ ఉన్నప్పుడు మనం థ్రెడ్స్ వేసి కూడా మనం దాని డబల్ చిన్ని మనం కొంతవరకు కరెక్ట్ చేయగలుగుతాం. ఇది ఏది తగ్గకపోతే దాన్ని మనం లేజర్ డివైస్ సక్షన్ తోని ఒక చిన్న లోకల్ అనస్థీషియాలో ఒక చిన్న పోర్ట్ తోని అది మనం ఆ ఎక్సెస్ ఫ్యాట్ ని మనం సక్షన్ చేసేయచ్చు. ఇది ఎవరికంటే జనరల్ గా స్కిన్ లూజ్ ఉండకుండా యంగ్ పీపుల్లో మనకి సక్షన్ పాసిబిలిటీ ఉంది. బాగా స్కిన్ లూజ్ ఉండి కనుక ఈ ఫ్యాట్ ఉంటే అప్పుడు వాళ్ళకి నెక్ లిఫ్ట్ అంటే మనం ఇక్కడ చిన్న ఫేస్ లిఫ్ట్ లాంటిది మినీ నెక్ లిఫ్ట్ చేసి దాంతోపాటు సక్షన్ ఇంటిగ్రేట్ చేస్తాం. సో డబల్ చిన్కి మనకు 4-5 రకాల ఆప్షన్స్. మనం నాన్ సర్జికల్గా తర్వాత థ్రెడ్స్ పరంగా చాలా రకాలుగా ట్రీట్ చేయొచ్చు. బట్ అందరికీ అది సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీ పర్టికులర్ కండిషన్కి మీకు ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు దీంతో పాటు కొన్ని నెక్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాము ఆ డబల్ చిన్ తగ్గడానికి. మీకు ఎట్లాంటి సూట్ అవుతుంది అనేది మాత్రం మీ కండిషన్ చూసి మాత్రమే డిసైడ్ చేయగలుగుతాం. సో మీరు డబల్ చిన్తో కనుక బాధపడుతూ ఉంటే మీ నియరెస్ట్ డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు కాంటాక్ట్ చేస్తే మీకు బెస్ట్ సొల్యూషన్ మిమ్మల్ని చూసిన తర్వాత మేము డిసైడ్ చేయగలుగుతాం.